నీట్ పేపర్ లీక్ పై నిరసనల సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేత విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అతి తీవ్రమైన నేరాల కేసులో నిందితులను మినహాయించి మిగతా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనల సందర్భంగా నిరసనకారులపై నమోదైన కేసుల్ని చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. దీంతో వివిధ రాష్ట్రాల్లో కేసులను ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. అలాగే క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనే పదం హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి అత్యంత తీవ్రమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిన్న చిన్న కేసులను ఎదుర్కొంటున్న వారిని ఆ కోవలో చూడరాదని పేర్కొంది. నిరసనలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కోర్టు తెలిపింది. అలాగే పెల్లెట్ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని వివరించింది. ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చో నిర్ణయిస్తామని వెల్లడించింది. ఈ కేసులో విచారణ కోర్టు ఆగస్టు 19కి వాయిదా వేసింది. జంతర్ మంతర్ నిరసనలు, హింసపై వేర్వేరు పిటిషన్లపై సిజేఐ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హింసపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిట్ కు బదులుగా హైపవర్డ్ కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.